పుస్తకం ఓ మంచి నేస్తంతో సమానం. పుస్తకాలు చదవాలంటే ఒకప్పుడు గ్రంథాలయాలకు వెళ్లాల్సిందే. కానీ పుస్తకాల ఇంటి వద్దకు నడిచి వస్తే ఇదే ఆలోచనతో ప్రారంభించిన నవచేతన సంచార పుస్తక దుకాణం పుస్తక ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పుస్తకానికి దూరమవుతున్న ఈ తరానికి పుస్తకం విలువను చాటి చెప్పేందుకు జగిత్యాల జిల్లాలో సంచార పుస్తక దుకాణం ద్వారా జరుగుతున్న ప్రయత్నంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. పుస్తకాలు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించడంతో పాటు మేధా సంపత్తిని పెంచుతాయి. ప్రస్తుత సమాజంలో గ్రంథాలయాలకు వెళ్లలేని పాఠకుల కోసం నవచేతన సంచార పుస్తక దుకాణ నిర్వాహకులు వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. జగిత్యాల జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మొబైల్ వన్ ద్వారా ఇంటింటికి తిరుగుతూ పుస్తకాలను విక్రయిస్తున్నారు. నవచేతన పబ్లిషర్స్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల పట్టణాల్లోని ప్రజలకు ఈ మొబైల్ వన్ అందుబాటులో ఉండి స్థానికుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచుతోంది. యువకులు, మహిళలు, విద్యార్థులు, సాహిత్య ప్రియులు పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ సంచార బుక్ షాప్ లో తెలుగు రచయితలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రచయితల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విజ్ఞాన, కళలు, పద్యాలు, గేయాలు తదితర పుస్తకాలు ఇలా అందరికీ అవసరమైనవన్నీ దాదాపు 2000 పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంతో పుస్తక ప్రియులు వీటి కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. శ్రీశ్రీ, దాశరథి రంగాచార్య, సి నారాయణ రెడ్డి, కేశవరెడ్డి, దేవరకొండ బాలగంగాధర తిలక్, బుచ్చిబాబు, ఎద్దనపూడి సులోచనారాణి, ఎండమూరి వీరేంద్రనాథ్, సుధామూర్తి, కృష్ణశాస్త్రి, గుర్రం జాషువా, జిడ్డు కృష్ణమూర్తి లాంటి ప్రముఖ రచయితల పుస్తకాలు, అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన రచయితల పుస్తకాలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు పుస్తక కొనుగోలుదారులు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఈ మొబైల్ బుక్ షాప్ వల్ల పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకాలను ఇంటి దగ్గరే కొనుక్కోగలుగుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మనకి ఇందులో చూసే పుస్తకాలు ఎండమూరి వీరేంద్రనాథ్ బుక్స్, ఎద్దనపూడి సులోచనారాణి, మన ఆధ్యాత్మికమైన బుక్స్, నావల్స్, మళ్ళీ పర్సనాలిటీ డెవలప్మెంట్, మళ్ళీ మనకు పిల్లలకు సంబంధించిన బాలల కథలు అన్నీ దొరుకుతాయి మన దగ్గర. ఇలా మన తెలుగులో ఉన్న సాహితీవేత్తల అందరి బుక్స్ మనకి ఇక్కడ లభ్యమవుతాయి. మనము గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ చూస్తుంటే కొన్ని పుస్తకాలు కనబడతాయి. కానీ ఇక్కడ శతకాలు కానీ, లేకపోతే భారతాలు కానీ, పర్వతాలు కానీ, మళ్ళీ ఏంటంటే వేమన శతకాలు కానీ, చిన్నపిల్లలకు కానీ ప్రతి వారికి సంబంధించిన బుక్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. ఆధ్యాత్మికంగా ప్రతి బుక్ ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఇట్లాంటి దాన్ని మనం వినియోగించుకుంటే రేపు మనకే కాదు మన పిల్లలకు కూడా భవిష్యత్తులో మనం తెలిపిన వాళ్ళమవుతాం. పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా, ఇంట్లో ఆడవాళ్ళకైనా, బయట ఎలాంటి వాళ్ళకైనా సరే వాళ్ళకి కావాల్సిన బుక్స్ చాలా వరకు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఎక్కువ మట్టుకి మధ్య చాలా మంది సోషల్ మీడియాలో ఉంటూ ఈ బుక్స్కి దూరం అయిపోతున్నారు. అది కూడా కొంచెం మార్చాలంటే ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు విజిట్ చేస్తే పిల్లలకు కూడా నేర్పించినట్టు ఉంటుంది, మీకు కూడా మంచి మంచి బుక్స్ దొరికే అవకాశం ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.